ఇవాళ చిలుకూరు బాలాజీ పక్కన మసీదు కట్టడం ఏంది? ఇది వక్ఫ్ బోర్డు సర్వే కాసు భూములని నిజాం ఉన్నప్పుడు ఇదంతా. అరే నిజాం అనేటోడు ఈ దేశంలో హిందూ దేశాన్ని కబ్జా చేస్తున్నటువంటి కబ్జాకోరు. వాడు కేటాయించిన 400 ఏళ్లలో వాడు కేటాయించిన ప్రతి భూమి హిందువులకు సంబంధించిందే. వక్ఫ్ బోర్డు ఈ దేశంలో వక్ఫ్ బోర్డు భూములు కానీ చేసే చర్చిల భూములు కానీ ప్రతిదీ కూడా ఈ దేశంలో సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన భూములను కబ్జా చేసినటువంటి వాడంతా. అది చర్చ్ భూమి కానీ వక్ఫ్ బోర్డు భూమి కానీ వాళ్ళకు హక్కు లేనే లేదు. ఇది దేశంలో చర్చ జరగాల్సినటువంటి విషయం. ఇవాళ చిలుకూరు బాలాజీని తగ్గించేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. మా గ్రామంలో మేము కట్టుకోవద్దా? అది అంతకుముందు అది భూమి, అక్కడ అంతకుముందు మసీదు ఉండే గుర్రపుశాల, ఆ పక్కన ఉన్నటువంటి ఒక గుర్రపుశాలను పట్టుకొని అది మా పాత మసీదు అనేటువంటి ఒక ప్రయత్నం చేసి ఇగో దాన్ని ఈరోజు వివాదాస్పదం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ శ్రీశైలం పోతుంటే శ్రీశైలం పక్కన చర్చిలు కట్టి శ్రీశైలం పక్కన దర్గాలు కడుతున్నారు, వేములవాడ లోపల దర్గాలు కడుతున్నారు. ఈ దేశంలో ప్రజల్లో ఏం జరుగుతుందనేటువంటి అంశం, ఈ దేశంలో దేశ వ్యతిరేక కుట్రలు ఎన్ని జరుగుతున్నాయి? ఎస్, మత స్వేచ్ఛ వేరు, మతం మారే స్వేచ్ఛ వేరు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో కట్టిన ప్రతి చర్చ్ వెనుక కూడా కొద్ది సంవత్సరాల తర్వాత విదేశీని, ఇవాళ మణిపూర్లో జరిగేటువంటి అల్లర్లు కూడా ప్రతి చర్చ్ ద్వారా వచ్చేటువంటి విదేశీ నిధుల ద్వారా జరుగుతున్నటువంటి అల్లర్లు. మీరు కుకీలు, మతం మారినటువంటి కుకీలకి పెద్ద పెద్ద ఆయుధాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? వాళ్ళకు గంజాయి ఓపియం పండించేటువంటి నిధులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ పండించినటువంటి నిధులు ఎక్కడికి పోతున్నాయి? ఈ అంశంపైన చర్చ జరగాలి. మణిపూర్లో అల్లర్లు కేవలం విదేశీ మత మార్పిడి ముఠాల వల్ల జరిగినటువంటి అల్లర్లు. ఇవాళ చిలుకూరు బాలాజీకి సంబంధించి ఎంత పెద్ద చిలుకూరు బాలాజీ అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నమ్మకం ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ పక్కన ఇవాళ ఒక మసీదు దర్గా కట్టాలనేటువంటి కుట్ర జరుగుతున్నది. మేలుకోకపోతే రేపు పొద్దుగాల చిలుకూరు బాలాజీ కూడా వక్ఫ్ బోర్డు స్థానమే, ఇది కూడా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలమే అనేటువంటి ఒక కుట్ర జరిగేటువంటి అవకాశం మాత్రం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకోకపోతే నష్టపోయేది ఎవరు అనేటువంటిది. రాజకీయంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వం పరిపాలిస్తుండొచ్చు, కానీ ఈ దేశంలో హిందువుల మెజారిటీ తగ్గిపోయిన తర్వాత ఈ దేశ విభజనకు మాత్రమే దారితీస్తుంది. అది మన కళ్ళ ముందున్నటువంటి ఆఫ్ఘనిస్తాను, మన కళ్ళ ముందున్నటువంటి అనేక దేశాల సమాహారము, పాకిస్తాను, బంగ్లాదేశు, బర్మా, మిగిలిన అన్నీ కూడా ఒకసారి ఆలోచించుకుందాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైవ్లో వచ్చినప్పుడు సూపర్ చాట్కి సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా స్పందించండి.